ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుజూరాబాద్ లో సత్తా చాటిన ఈటెల, రాష్ట్ర వ్యాప్తంగా సంబరాల్లో మునిగిన నేతలు. హుజూరాబాద్ లో బీజేపీ ఘన విజయం, కాషాయ పార్టీకి పట్టం కట్టిన ప్రజానీకం. భువనగిరిలో కళాకారుడు జంగ్ ప్రహ్లాద్ అంత్యక్రియలు, నివాళులర్పించిన ప్రజా యుద్ధ నౌక గద్దార్. డిసెంబర్ 3న తెలంగాణ యూత్ డిమాండ్స్ డే సదస్సు, భారీగా తరలి రావాలని యువతకు పిలుపు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దాదాపు అన్ని రౌండ్లలో ఈటెల రాజేందర్ అత్యధికం కనబర్చారు. 20వ రౌండ్లో ఈటెల రాజేందర్ 21,015 ఓట్ల మెజార్టీ సాధించారు. ఈటెల రాజేందర్ 2004 నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఈటెల రాజేందర్ విజయం సాధించడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరులకు బీజేపీ నేతలు నివాళులర్పించి స్వీట్స్ పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈటెల గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఈ విజయం సంకేతమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. తెలంగాణ మరి వీరులకి భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై జై మాతా. తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన హుజూరాబాద్ ఉప పోరులో బీజేపీ అభ్యర్థి ఈటెల సత్తా చాటుకున్నారు. అడుగడుగున ప్రజల్లో ఈటెలకు ఉన్న ఆదరాభిమానం, చేసిన అభివృద్ధి ఆయన గెలుపుకు శ్రీకారం చుట్టాయి. దీంతో బీజేపీ నేతల్లో విజయోత్సాహం నెలకొంది. హుజూరాబాద్లో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ పన్నాగాలు ఈటెల గెలుపును అడ్డుకోలేకపోయాయని, ప్రజలు ధర్మానికి పట్టెం కట్టారని నేతలు చెప్పుకొచ్చారు. ఫోటోలు అరే అందరు జై శ్రీరాజన్న గట్టిగా మొత్తుకోరి
కవులు కళాకారులు కన్న తెలంగాణ రాలేదని ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హనుమాపురం కళాకారుడు జంగ్ ప్రహ్లాద్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో దశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జంగు ప్రహ్లాద్కు మనం ఘనంగా నివాళులర్పించాలన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాణం ఈ భూమిలోనే ఉందని, తెలంగాణ సమస్య అంటే భూ సమస్యలేనని గద్దార్ అన్నారు. ప్రాంతీయ పార్టీ సజీవంగా ఇంకా కొంతకాలం పరిపాలించాలంటే భూ సమస్యలను పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేయాలన్నారు. అతని ఆశయము నా ఆశయం కూడా మేము చెప్పింది ఏంటంటే మా భూములు మాకు కావాలి, ఈ భూమి సమస్య పరిష్కరించబడాలి, అటువైపు ప్రయాణం చేయాలి. రెండవది ప్రహ్లాద్ అనేవాడు మొదటివాడు కాదు, చివరివాడు కాదు. మన బెల్లి లలిత లెక్క అనేక మంది ప్రాణాలను త్యాగం చేశారు. 6 తుపాకు గుండ్లు తీసుకొని నేను కూడా సజీవంగానే బతుకున్నాను. ఇక బోనస్ లైఫ్ కూడా ఈ ప్రజల్ని చైతన్యవంతంగా వెళ్తాం. ఇక రెండవది కుటుంబం. కుటుంబం అంటే ప్రహ్లాద్ అనేవాడు అంత నా కుటుంబమే కదన్న. మా ఊరుకు చూడు, భూములు ఉండే, అవి ఉండే, ఇవి ఉండే, పోయి చూడు, ఏం లేదు, బతుకుతున్నాం. రేకులు ఇల్లు, సొంత ఇల్లు లేదు, ఆస్తి లేదు, 2 జతల బట్టలు లేవు, తిండి లేదు. అంటే ఒక కళాకారుడు ఈ స్థితిలో ఉన్నాడంటే 20 ఏళ్ళు అక్కడ ఉండే. అంటే కళాకారుడు అంటే ఇక్కడ నేను అనేది రచయిత, కవి, కళాకారుడు, పత్రికా శిల్పులు కూడా, అక్షర శిల్పులు మీరు కూడా వస్తారు, మీరు కూడా అందరం అంటే బావా. అందుగురించే పాలక వర్గాల యొక్క రాజకీయ అధికారం పౌర సమాజం భావాల భావజాలంలో ఉంటుంది. ఈ భావాల భావజాలంలో చాలా మార్పు వస్తుంది. ఇప్పుడు చూస్తున్న ఎన్నికలు కానీ, అది కానీ, ఇది కానీ. ఒక కాలంలో ఉద్యమం అంటే ఊపులా వచ్చిన ప్రజలు, తర్వాత వెల్ఫేర్ యాక్టివిటీస్ పెట్టిన తర్వాత కొంతవరకు వచ్చిన ప్రజలు, ఇప్పుడు ఎందుకు మన తెలంగాణ ప్రజలు మన వెంబడి రావడం లేదనే దాంట్లో కూడా పాలకులు వాళ్ళు ఆలోచించాలి అనే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే తెలంగాణను ఆంక్షించేవాడిని కాబట్టి. ఇక రెండవది కుటుంబం వచ్చే వరకు, సరే ఇప్పుడు ప్రహ్లాద్ లేడు, తన సొంత ఊరులో ఎంతో ఏమున్నదో నాకు తెలియదు. వాళ్ళ పిల్లవాడు తిండికి బతుకుదెరువు కోసం తిండి లేకుండా కెనడాకు వెళ్ళి 10 రోజులే అయింది పాపం. అక్కడ సెటిల్ కూడా కాలే, అప్పు చేసుకొని, లక్షలాది అప్పు చేసుకొని 10 రోజులైంది. తన్ని పోయినంటే ఆ ఉద్యోగం వదిలిపెట్టి వచ్చేసాడు. ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు కాలేదు, సొంత ఇల్లు లేదు, ఆస్తి లేదు. కాస్త పాటలు పాడి మనకు ఏమిస్తారు, మాకు 1000 రూపాయలు ఇస్తే అంత కాకులేక అందరం పంచుకుంటాం. మేము ఇంత పంచుకొని తిని తాగి అందరం మళ్ళా తెల్లారి పాటలు పాడతాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి నిరుద్యోగి ఆత్మహత్యకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ యూత్ డిమాండ్స్ డే సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 3న మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి పురస్కరించుకొని ఈ సదస్సు చేపట్టామన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుందని, అయినా కేసీఆర్ ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేదని విమర్శించారు. ఈ సదస్సుకు యువకులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. విజయవంతం చేద్దాం ఈ నెల డిసెంబర్ 3న జరిగే తెలంగాణ యూత్ డిమాండ్స్ డేను. విజయవంతం చేద్దాం తెలంగాణ యూత్ డిమాండ్స్ డేను. హలో నిరుద్యోగి, హలో యువత, హలో యువత. విజయవంతం చేద్దాం డిసెంబర్ 3న జరిగే యూత్ పోరాటం మన ఉద్యోగాల సాధనకై. పోరాటం మన ఉద్యోగాల సాధనకై. తెలంగాణలో ఉపాధి భర్తీ, పోరాటం తెలంగాణలో ఉద్యోగం ఉపాధి కొరకై. వర్ధిల్లాలి కోదండరాం గారి నాయకత్వం, వర్ధిల్లాలి కోదండరాం గారి నాయకత్వం. హలో నిరుద్యోగి, హలో విజయవంతం చేద్దాం తెలంగాణ. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు గుణపాఠం కావాలని, రాబోయే ఎన్నికల్లో గోల్కొండ కోట గోడల మీద కాషాయ జెండా ఎగిరేస్తామని బీజేపీ నేతలు అన్నారు.
పిల్లలకి కేసీఆర్ గారి మధ్య జరుగుతున్న సమరయోగంలో ఈరోజు ఈటల రాజేందర్ను ప్రజలు గమనించి ఆయన మీద చేసిన వ్యతిరేక విధానాలకు ఆలోచించి జనము ఈరోజు ఆయన పట్టం కట్టాలని ఆలోచించి జనాలు ఈరోజు ఈటల రాజేందర్కు గౌరవంగా పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా ఆలోచిస్తే ఈరోజు ఏ రకంగా చూసినా కూడా కేసీఆర్ గారు ప్రజల్లో చేస్తున్న మోసాలు కానీ అబద్ధాలు కానీ అన్ని రకాలుగా జరుగుతున్న విషయాలను ఆలోచించే ఈరోజు తన యొక్క ఓటర్లు గమనించి ఇలా ఈటల రాజేందర్ను గెలిపించుకోవాలని ఆలోచించడం జరిగింది. అదేవిధంగా ఒకసారి ఆలోచిస్తే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, 3 ఎకరాలు దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఇవన్నీ అబద్ధాలే అని ఆలోచించిన జనము ఈరోజు ఈటల రాజేందర్ను ఒక రకంగా మనము లీడర్లుగా ఎన్నుకొని మనం ఒక నాయకుడిగా తయారు చేసుకొని ఎమ్మెల్యేగా తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత మెజార్టీతో గెలిపించుకోవాలనే ఆలోచనతో వచ్చారు. అందుకోసమే మేము ప్రజలకు కృతజ్ఞతలు చెప్తున్నాము. హుజరాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి అందరు ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు మా విజయం ఖాయంగా అవుతుందనే ఆ ఉద్దేశంతో బీజేపీ నుంచి వెళ్ళి ఈటల రాజేందర్ గారికి కృతజ్ఞతలు చెప్తూ బీజేపీలో ఉండి కూడా మనకు ఈటల రాజేందర్ ఈ రకంగా పనిచేస్తాడని కూడా చెప్తాం. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పడాకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ నాయకులు మిఠాయిలు పంచిపెట్టారు. టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం, బోలో భారత్ మాతా కీ జై, శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు హుజూరాబాద్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గారి యొక్క విజయం ఇది నైతికంగా ఆర్థికంగా సాధించినటువంటి విజయం. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పోలీసు పరిపాలన సాగిస్తూ ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చినా కూడా హుజూరాబాద్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస పాలనను వ్యతిరేకంగా ఎండగట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి హుజూరాబాద్ ప్రజలకందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే ఈ కేసీఆర్ గమనించాలి. దళిత బంధు అన్నావు, దళిత బంధు ఏమైంది ఒకసారి ఆలోచన చేయాలి. దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఈ రోజు వరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్కటంటే ఒక్క రిక్రూట్మెంట్ నిర్వహించకుండా నిరంతరము నిరుద్యోగ యువకులు నిన్ననే ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా నైతికంగా నీవు, నీ అల్లుడు, నీ కొడుకు రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి. ఇప్పుడు తెలంగాణలో వచ్చేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గోల్కొండ కిల మీద కాషాయ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి నీవు ఇప్పటికైనా నైతిక బాధ్యత వహించి ఈ యొక్క ఎన్నిక నీవు నైతికంగా నీ కొడుకు అదేవిధంగా హరీశ్వరరావు ఇద్దరు కలిసి డబ్బుల కొరకు రాక్షస పాలనకు అంతం పలకాల్సినటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మా యొక్క నాయకుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో అయ్యా బాలనాగమ్మ సినిమా, బాలనాగమ్మ యొక్క చరిత్ర తెలుసుకుంటే ఏ విధంగా అయితే ఉందో బాలనాగమ్మను కుక్కగా మార్చి
ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాలనగమ్మగా చేసి నీ యొక్క రెక్క ఏ విధంగా ఈరగొడతాడో మా బాలనగమ్మ బాలవర్తి రాజు అయినటువంటి బండి సంజయ్ గారు గతంలో జరిగినటువంటి ఎన్నికలు నిదర్శనం. హైదరాబాద్లో జరిగినటువంటి ఎన్నికలు, ఈరోజు హుజూరాబాద్లో జరిగినటువంటి ఎన్నిక. అదేవిధంగా నీ యొక్క ప్రాణం ఎక్కడ ఉందంటే ఆ బంగారు చిలకలో ఉన్నటువంటి ప్రాణాన్ని పిసికేటటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి రేపు తెలంగాణ రాష్ట్రంలో ఈ గోల్కొండ కిల మీద కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మద్దూరు యువకులకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. బండి సంజయ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ. హైదరాబాద్ సరూర్ నగర్ లో బీజేపీ సంబరాలు చేసుకున్నారు. సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణి అంజన్, చైతన్యపురి కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్ ఇంటి వద్ద సందడి నెలకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంతో నేతలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచిపెట్టారు. న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగిన పోరులో ప్రజలు ఇచ్చిన తీర్పు న్యాయాన్ని గెలిపించిందని బీజేపీ నేతలు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కానీ మరి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కానీ మరి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం ఆర్కేవీబీపేటలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ ఆస్తులు కాపాడాలంటూ జనసేన నేతలు డిమాండ్ చేశారు. కార్వేటి నగరం కలికిరి ఇండ్లు ప్రధాన రహదారి పక్కన ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరసనకు దిగారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూములను విడిపించాలని అధికారులను కోరారు. కాపాడండి 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 శ్మశాన భూములను కాపాడండి 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 శ్మశాన భూములను కాపాడండి 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 శ్మశాన భూములను కాపాడండి కాపాడండి. దోచారు 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 ప్రభుత్వ భూములు 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 దోచారు. కాపాడండి కాపాడండి ప్రభుత్వ భూములను కాపాడండి 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 ప్రభుత్వ భూములను కాపాడండి 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 ప్రభుత్వ భూములను కాపాడండి ప్రభుత్వ భూములు దోచారు 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 ప్రభుత్వ భూములు దోచారు 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 ప్రభుత్వ భూములు దోచారు 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 ప్రభుత్వ భూములు దోచారు. కాపాడండి కాపాడండి ప్రభుత్వ భూములను కాపాడండి 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 ప్రభుత్వ భూములను కాపాడండి 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 ప్రభుత్వ భూములను కాపాడండి 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 ప్రభుత్వ భూములను కాపాడండి. గారి నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన. కాపాడండి 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 కాపాడండి
దోచారు 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 100 రూపాయలు చెల్లిస్తే కుల మార్పిడి సర్టిఫికేట్ ఇస్తున్న స్థానిక తహసీల్దార్ని వెంటనే 100 రూపాయలు చెల్లిస్తే కుల మార్పిడి సర్టిఫికేట్ ఇచ్చే తహసీల్దార్ని భూ కబ్జాదారులకు అండగా ఉన్న తహసీల్దార్ని జగనన్న ఇల్లు ఉన్న వారికే ఇచ్చిన తహసీల్దార్ని ఉద్యోగస్తులైన ఈ మండలంలో ప్రభుత్వ జీతాలు తీసుకునే వారికి రేషన్ కార్డు ఇచ్చే తహసీల్దార్ని నాకు పైసలే ముఖ్యమని చెప్పే తహసీల్దార్ని ప్రభుత్వ జీతాలు తీసుకున్నా పర్వాలేదు రేషన్ కార్డులు ఇస్తామంటున్న తహసీల్దార్ని జై జనసేన జై జనసేన. కార్వేట్ నగర మండలానికి తహసీల్దారుగా ఉండి ప్రజలకి అండగా నిలబడతారనేటువంటి ఆశతో ఈ మండల ప్రజలు కోరుకుంటూ ఉంటే ఆయన ఆగడాలు శృతిమించిపోయి అనేక రకాలైనటువంటి భూదందాలకి పాల్పడే వారికి అనుకూలమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వటంలో దానికి వత్తాసు పలుకుతున్నటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు నారాయణ స్వామి గారి వారిని కూడా మేము వత్తాసు పలుకుతున్నటువంటి వారిని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు 100 రూపాయలు ఇస్తే కుల మార్పిడి సర్టిఫికేట్ ఇస్తున్నటువంటి తహసీల్దార్ అమరేంద్ర బాబు గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా ఆర్కేవిపేట గ్రామ పంచాయతీలో 4 ప్రధానమైనటువంటి సమస్యల మీద అనేక మార్లు అర్జీలు విజ్ఞప్తి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా దాని మీద ఇంతవరకు కూడా చొరవ తీసుకోకపోవటం, దాని వెనుక ఉన్న ప్రధానమైనటువంటి కారకులు డిప్యూటీ సీఎం గారే అని ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే భూదందాలు ఆక్రమణదారులకి మీరు సపోర్ట్ చేస్తున్నారు, పేద ప్రజలకి మీరు అండగా నిలబడటం లేదనేది దీనివల్ల తెలుస్తూ ఉంది. శ్మశానం భూమిని ఆక్రమించుకొని దాణా పండించుకుంటూ ఒక వైసీపీ నేత ఇంతవరకు కూడా శ్మశాన భూమిని అతని మీద ఆక్రమించుకున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. రమేష్ రాజు అనేటువంటి ఒక వైకాపా నేత ప్రభుత్వ భూమిని ప్రభుత్వ బోరును కూడా అక్రమంగా అనుభవిస్తూ ఉంటే ఇంతవరకు అతని మీద చర్యలు తీసుకోలేదు, ప్రభుత్వ భూమిని కాపాడలేదు. అదేవిధంగా దుష్యంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి సీఈఓగా సొసైటీలో పనిచేస్తూ ఉంటే ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ పర్టికులర్ సొసైటీ. ఆ ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో అతను పరపతి కలిగినటువంటి ఉద్యోగంలో ఉండి కూడా అతనికి స్థానిక తహసీల్దార్ అమరేంద్ర బాబు గారు ఇప్పటికి కూడా కుల సర్టిఫికేట్లు మార్చడంలో అతనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా అతనికి రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సర్టిఫికేట్ ఇవ్వటం ఏందని, రేషన్ కార్డు ఇవ్వటం ఏందని జనసేన పార్టీ తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తాం. అంత మాత్రమే కాదు, భార్య మీద 4.5 ఎకరాలు, అతని మీద 4.5 ఎకరాలు డీకేటీ భూమికి ఈ తహసీల్దార్ వారు వెంటనే వాళ్ళకి పత్రాలు ఇవ్వటం, వాళ్ళకి ఈ పాస్ పుస్తకాలు ఇవ్వటం కూడా జరిగింది. అంటే దీని వెనక ఏంది, ఎంత తీసుకుంటున్నారు మీరు? డబ్బులు ఇస్తేనే మీరు పనిచేస్తున్నారు. అనుభవం కలిగినటువంటి ఒక అధికారి ఈ మండలంలో ఉంటే ఈ ప్రజలకి ఏమీ కూడా న్యాయం జరగటం లేదని జనసేన పార్టీ తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి న్యాయం చేయాలని మేము కోరుతూ ఉన్నాం. ఈ సమస్యకు స్థానిక తహసీల్దార్ గారు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పకపోతే ఇక్కడే ఆమరణ నిరాహార ఎర్ర చందనాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠాను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 3,305 కిలోల ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి సుమారు ₹1 కోటి పైగానే విలువ చేస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠాలోని 2 కీలక నిందితులు విదేశాల్లో ఉంటూ ఈ అక్రమ వ్యాపారానికి తెరతీశారు. ఇందుకోసం తమిళనాడుకు చెందిన కొందరు ఎర్రచందనం కూలీల సహాయం తీసుకున్నారు. వైఎస్ఆర్ కడప, చిత్తూరు అడవుల నుంచి దొంగలించిన ఎర్రచందనాన్ని ముందుగా తమిళనాడుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి శ్రీలంకకు, ఆపై సముద్ర మార్గంలో చైనా తదితర విదేశాలకు రవాణా చేస్తున్నారు.
కేసులో నమోదైన ఎర్ర చందన కేసులోని 19 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 3,305 కేజీ బరువున్న 165 ఎర్ర చందన దుంగలు, 5 వాహనాలు, 19 మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకొని ఈ ఎర్ర చందనం స్వాధీనం చేసుకున్న విలువ మార్కెట్లో 1.5 crore ఉంటుంది. ఈ 19 మందిలో తమిళనాడుకు చెందిన వారు 8 మంది, కడప జిల్లాకు చెందిన 5, అనంతపురం నుంచి 1, నెల్లూరు జిల్లా నుంచి 1, చిత్తూరు నుంచి 6. సో ఇలాగా 2 రాష్ట్రాల నుంచి కూడా 19 మందిని ఈరోజు కస్టడీ తీసుకోవడం జరిగింది. సో కొద్ది రోజుల నుంచి మనకి రాబడిన సమాచారం మేరకు ఈ ఒక నెట్వర్క్ ఎక్స్పోర్ట్ చేసే భాగంగా డెడికేటెడ్ టీమ్స్ని ఎస్డిపిఓ పెనుకొండ గారు మరియు ఆయన రూరల్ సిఐ హమీద్ ఖాన్ మరియు పెనుకొండ సబ్ డివిజన్ చిలమత్తూరుకు సంబంధించిన ఠాణా ఎస్ఐలు అందరూ కలిపి ఈ 19 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ రూట్ చూస్తే కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు మీదుగా తాడిపత్రి, అనంతపురం, తర్వాత చిలమత్తూరు మీదుగా బెంగళూరు నుంచి చెన్నై, అక్కడ మళ్ళీ గోడాంలో వీళ్ళని ఏ గ్రేడ్ బి కేటగిరీ అని కేటగిరీ కింద డివైడ్ చేసుకుంటారు రెడ్ సెంటర్స్ని. కేటగిరీ బట్టి మార్కెట్లో విలువ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం సీజ్ చేసిన మ్యాక్సిమం ఏ కేటగిరీ, సి కేటగిరీ కూడా కొన్ని ఉన్నాయి. ఇది తర్వాత ఏం చేస్తారంటే సముద్ర మార్గం ముఖ్యంగా శ్రీలంక, కొలంబో పంపిస్తారు. కొలంబో నుంచి అగైన్ ఫైనలీ చైనా. సో ఇలాగ ఒక నెట్వర్క్ అనమాట. ఇది అంతరాష్ట్ర స్మగ్లర్స్ నెట్వర్క్, ఇది అంతర్జాతీయ స్మగ్లర్స్ నెట్వర్క్. సో ఈ నెట్వర్క్కి ముఖ్యంగా 2 వ్యక్తులు మనకి, ఈ బిలాల్ అనే ఒక వ్యక్తి మరియు సాహుల్ భాయ్ అంటారు, సాహుల్ అమీద్ అలియాస్ సాహుల్ భాయ్. వీళ్ళ మీద దాదాపు సాహుల్ మీద అయితే దాదాపు ఒక 45 కేసులు ఒకే జిల్లాలోనే, కడప జిల్లాలోనే 45 కేసులు ఉన్నాయి. అలాగే తిరుపతిలో ఒక 30 నుంచి 40 కేసులు ఈయన మీద ఉన్నాయి. ప్రజెంట్లీ ఈయన దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తుంది. ఇది దొరికిన వాళ్ళంతా వాళ్ళ గ్యాంగే ఇది. సో ఈయన సాహుల్ అనే వ్యక్తి దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తే బిలాల్ అనే వ్యక్తి శ్రీలంక నుంచి ఆపరేట్ చేస్తుంటారు. సో వీళ్ళిద్దరు మెయిన్ కింగ్ పిన్నగా, ఇక్కడ దొరికిన వాళ్ళంతా ఆయన అనుచరులు, మధ్యవర్తులు ఇలాగ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మనం అరెస్ట్ చేసిన ముద్దాయిల్లో ఈ కామేష్ బాబు అలియాస్ కామేష్ అని 42 సంవత్సరము, ఈయన కొడంగయ్యారు చెన్నై నగరకు సంబంధించిన వాడు. ఈయన ప్రధాన నిందితులైన సాహుల్ భాయ్, బిలాల్ ముఖ్య అనుచరుడు అనమాట. ఈయన ఇప్పుడు మీ ముందు అరెస్ట్ చేసిన దాంట్లో ఈ కామేష్ బాబు కూడా ఉన్నాడు. దాదాపు ఇతని మీద కడప జిల్లాలో 16 కేసులు, తిరుపతిలో 10 to 15 కేసులు. ఈయన ఫస్ట్ టైం అరెస్ట్ కావడము. ఇంతవరకు ఇన్ని కేసులు ఉన్నా కూడా ఈయన ఎక్కడ పోలీసులకు దొరకకుండా ఉన్నాడు. ఈరోజు ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈయనకి సహకరించిన ముఖ్యంగా గురువయ్య అనే వ్యక్తి, ఈయన స్థానికంగా ఉంటారు, తిరుపతికి సంబంధించిన వ్యక్తి. ఈయన ముఖ్యంగా ఈ దుంగలను అక్రమణకు సిద్ధం చేస్తారు. అంటే చెట్లు గుర్తించి దాన్ని నరికి దీనికి రవాణాకి సిద్ధం చేసే ఒక పనిలో ఉంటారు గురువయ్య. తర్వాత నంద్యాల రామకృష్ణారెడ్డి అని, వీళ్ళు కూడా చాపాడు మండలం, కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళు. తర్వాత కాకర్ల రామచంద్రయ్య, ఈయన పెద్దపప్పూరు మండలం, సోమన్నపల్లి గ్రామం, మన అనంతపురం జిల్లానికి చెందిన వ్యక్తి. ఈయన సర్వాది ప్రసన్న కుమార్, ఈయన నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం. జి వినోద్ కుమార్, ఈయన అక్కడ చెన్నై కొడంగేర్ అని చెన్నై సిటీలో ఉంటుంది. వీళ్ళు వాహన డ్రైవర్గా పనిచేస్తారు ఈయన వినోద్ కుమార్, ఈ స్మగ్లర్ మూటాకి. నెక్స్ట్ తంగుదురై రాజ్ కుమార్, 45 సంవత్సరాలు చెందిన చెన్నై సిటీ, ఈయన కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజూరాబాద్లో సత్తా చాటిన ఈటెల, రాష్ట్ర వ్యాప్తంగా సంబరాల్లో మునిగిన నేతలు. హుజూరాబాద్లో బీజేపీ ఘన విజయం, కాషాయ పార్టీకి పట్టం కట్టిన ప్రజానీకం. భువనగిరిలో కళాకారుడు జంగ్ ప్రహ్లాద్ అంత్యక్రియలు, నివాళులర్పించిన ప్రజా యుద్ధ నౌక గద్దార్. డిసెంబర్ 3న తెలంగాణ యూత్ డిమాండ్స్ డే సదస్సు, భారీగా తరలి రావాలని యువతకు పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.
బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.